జైలర్ లాంటి సూపర్ హిట్ తర్వాత సౌత్ సినిమాలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయారు నెల్సన్ దిలీప్ కుమార్. రజనీకాంత్ కు గట్టి కంబ్యాక్ ఇచ్చిన నెల్సన్ తదుపరి ప్రాజెక్టులపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలోనే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెల్సన్ కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా సినిమా సెట్ అయిందనే వార్త ఇండస్ట్రీని షేక్ చేసింది. ఒకానొక దశలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం దాదాపు ఖాయమే అనుకున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఇద్దరి కలయిక వెండితెరపై సాకారం కావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం దర్శకుడు నెల్సన్ లైనప్ పూర్తిగా లాక్ అయిపోవడమే. మరోవైపు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ డైరీ కూడా రాబోయే కొన్ని సంవత్సరాల వరకు ఖాళీ లేదు. డ్రాగన్ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ అనే భారీ మైథలాజికల్ విజువల్ ఫ్యాంటసీని తారక్ ఇప్పటికే లైన్ లో పెట్టారు. సహజంగానే కమర్షియల్ సినిమాలకే ఎక్కువ సమయం తీసుకునే త్రివిక్రమ్ ఇప్పుడు భారీ గ్రాఫిక్స్, పౌరాణిక బ్యాక్డ్రాప్ ఉన్న కథను హ్యాండిల్ చేస్తూ ఉండటంతో ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందో ఊహించడం కష్టం. ప్రాక్టికల్ గా చూస్తే తారక్ ఈ చిత్రం నుండి బయటకు రావడానికి 2029 అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పేపర్ మీద ఈ క్రేజీ కాంబినేషన్ సజీవంగానే ఉన్నప్పటికీ రాబోయే 2 ఏళ్లలో ఇది కార్యరూపం దాల్చడం ఇంపాసిబుల్. అయితే నిర్మాత సూర్యదేవర నాగవంశి మాత్రం ఈ ప్రాజెక్టును ఎలాగైనా సెట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారని టాక్. తమిళ దర్శకులు తెలుగు హీరోల పాన్ ఇండియా మార్కెట్ పై కన్నేసిన తరుణంలో నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, విచిత్రమైన క్యారెక్టరైజేషన్లు, స్టైలిష్ ఎలివేషన్లు, తారక్ లాంటి హై వోల్టేజ్ మాస్ ఎనర్జీ ఉన్న హీరోతో ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయనేది పెద్ద సస్పెన్స్. ఏది ఏమైనా వినడానికి ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్న ఈ కాంబో థియేటర్లోకి రావాలంటే అభిమానులు సుదీర్ఘకాలం వేచి చూడాల్సిందే.